ఒక బీసీ అభ్యర్థికి న్యాయం చేయలేని చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాడట. చిత్తూరు జిల్లా అంటే అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గంలో శంకర యాదవ్ను తీసేసి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు మళ్ళీ బీసీ డిక్లరేషన్ చేస్తాడట. బీసీలకు న్యాయం చేస్తాడట. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం బీసీలకు ఏం న్యాయం చేశావు అని నిన్ను ప్రశ్నిస్తున్నా. చట్టసభల్లో వారికి సరైన స్థానం కల్పించావా? పోనీ బీసీలకు సపరేట్గా ఏదైనా ఫండ్ ఏర్పాటు చేసి వాళ్ళకి బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ అందించావా? ఏ రోజు కూడా చట్టసభల్లో వాళ్ళకి సరైన స్థానం కల్పించలేదు. బీసీలకు న్యాయం చేయలేదు. చివరికి అన్నమయ్య జిల్లాలో శంకర యాదవ్ను తీసేసి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చిన వ్యక్తి నువ్వు బీసీలకు న్యాయం ఎలా చేస్తావు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. బీసీలకు న్యాయం చేస్తాను అంటూ సంవత్సరానికి 30,000 కోట్లు ప్రకటించిన చంద్రబాబు 5 సంవత్సరాలకి 1.5 లక్ష కోట్లు ఇస్తానని ప్రకటించాడు. అయ్యా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి డీబీటీల ద్వారా నేరుగా 1,27,000 కోట్లు 5 సంవత్సరాలలో బీసీల అకౌంట్లో డబ్బులు జమ చేశాడు. నాన్ డీబీటీల ద్వారా కలిపి మొత్తం 1,78 లక్షల కోట్లు బీసీల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి జమ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలనే నువ్వు తిప్పించి మళ్ళీ బీసీలకు నేను న్యాయం చేస్తాను అంటూ బీసీ డిక్లరేషన్ ఫామ్లో నువ్వు ప్రకటించావు. మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి కన్నా ఏం మంచి చేసినట్లు? జగన్మోహన్ రెడ్డి 1,78,000 కోట్లు బీసీలకు ఇస్తుంటే నువ్వు 1,50,000 కోట్లు మాత్రమే నువ్వు ప్రకటించి వారికి ఏం న్యాయం చేస్తున్నట్లు అని నిన్ను ప్రశ్నిస్తున్నాను.